నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో రిక్వెస్ట్ వీడియో అన్నమాట. ఎవరి నుంచి అంటే ప్రమోద్ కుమార్ నుంచి అన్నమాట. 4 అవర్స్ బ్యాకే నాకు కామెంట్ చేసింది ఏంటంటే శాంసంగ్ f12 ఆర్ రెడ్మీ 9i వీటిలో ఏది కొనొచ్చు బ్రో అనేసి అయితే కామెంట్ చేసింది. సో అతని కోసం నేనైతే ఇవాళ వీడియో మీద టాపిక్ మీద వీడియో చేసి అప్లోడ్ చేస్తానని అయితే కామెంట్ చేసినాం. సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాం గైస్. సో ఫస్ట్ గైస్ ఫోన్స్ యొక్క ప్రైజెస్ స్పెసిఫికేషన్ చూసుకుందాము. అండ్ ఫస్ట్ చూసుకుంటే శాంసంగ్ అనమాట. సో శాంసంగ్ గ్యాలక్సీ f12 బేస్ వేరియంట్ అనమాట. సో హైయర్ వేరియంట్ వెళ్తలేం. బేస్ వేరియంట్ 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వచ్చేసరికి అయితే 9,500 రూపీస్ ఉంది. అండ్ కరెంట్లీ నా ఏరియాకి అయితే అవైలబుల్లో లేదనమాట. మెయిన్ హైలైట్ ఏంటంటే 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. హెచ్డి ఇన్ఫినిటీ వి డిస్ప్లే వస్తుంది. అండ్ వేరే ఫీచర్స్ అయితే చూసుకోవచ్చు పోయి. మెయిన్ చూసుకుంటే కెమెరా అనమాట, డిస్ప్లే ఇది మంచి డిస్ప్లే అయితే వస్తుంది. అదే రెడ్మీ 9i చూద్దాం. సో రెడ్మీ 9i వచ్చేసరికి కదా 8,799 రూపీస్ ఉంది. సో ఇక్కడ ఇది ఎంత ఉంది, 9,500. సో ఇది 5, ఇది 7, సారీ 8,800. సో ఇది 200, అది 500, మొత్తం కలిపి 700 రూపీస్ డిఫరెన్స్ వస్తుంది. హైలైట్స్ ఏంటి ఈ ఫోన్కి, రెడ్మీ 9i ఉన్న హైలైట్స్ ఏంటంటే 4 GB ర్యామ్ 64 GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. 6.53 ఇంచెస్ మీడియాటెక్ హీలో G25 ప్రాసెసర్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ. ఇవి హైలైట్స్ గైస్. అండ్ మీది అయితే నార్మలే. కానీ ఇక్కడ ఒకటి గమనిస్తే ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ హీలియో G25 ఇస్తుండు. అదే శాంసంగ్లో చూసుకుంటే ప్రాసెసర్కి వెళ్తే ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ వస్తుంది అన్నమాట. రెండు కూడా ఆక్టోకోర్లే, రెండు కూడా 2 GHz మీద రన్ అవుతున్నాయి. ఇక్కడ మీకు స్పెసిఫికేషన్ చూపించేస్తాను. సో ఆక్టోకోర్లే 2 GHz మీద రన్ అవుతున్నాయి, ప్రాబ్లం లేదు. నెక్స్ట్ గైస్ కెమెరా. సో కెమెరా చూసుకుంటే ఇక్కడ మీకు క్వాడ్ కెమెరా సెటప్ కోసం 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 4 కెమెరాలు వస్తున్నాయి. ఫ్రంట్ వచ్చేస్తారు కదా 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. ఓకే, అదే రెడ్మీ 9iలో చూసుకుంటే 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది. అండ్ ఏఐ కెమెరా అనమాట, 13 మెగాపిక్సెల్ 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా వస్తుంది. సో ఇది డిస్ప్లే 6.53 ఇంచ్ వస్తుంది రెడ్మీ 9i. శాంసంగ్ వచ్చేసరికి అయితేనేమో 6.5 ఉంది. సో డిస్ప్లే కడైతే సేమ్ ఉంది. ప్రాసెసర్ రెండు కూడా సేమ్ ఉన్నాయి. కెమెరా బెటర్ వస్తుంది మీకు. 48 మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా వస్తుంది. ప్లస్ శాంసంగ్ వాళ్ళది. సో శాంసంగ్ వాళ్ళే ప్రోడక్ట్స్ అయినా లేకపోతే కెమెరా సూపర్గా ఉంటే శాంసంగ్ వాళ్ళకి ఒకటే చెప్పుకోవాలి ఏంటంటే డిస్ప్లే వాళ్ళ కెమెరా జర మంచిగా ఉంటాయి. జస్ట్ మీరు 700 రూపీస్ ఎక్స్ట్రా పెడుతుర్రు, ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా క్రెడిట్ కార్డ్స్ లేకపోతే కూపాన్స్ ఏమైనా యూజ్ చేస్తే ఇక్కడ మీకు 500 నుంచి లేకపోతే 10% డిస్కౌంట్స్ అప్ టు 10% 500 డిస్కౌంట్స్ ఉంది ఇక్కడ యూపీఐ ట్రాన్సాక్షన్స్కి, వీసా క్రెడిట్ కార్డ్స్కి అండ్ ఎస్ బ్యాంక్కి అండ్ వేరే డిస్కౌంట్స్ ఉన్నాయి ఇక్కడ. సో డిస్కౌంట్స్ ఉంటే గిట్ట మీకు ఇంకా తక్కువకే వస్తుంది ఫోన్ అనేసి అయితే నేను అడ్వైజ్. కానీ మీకు డౌట్ రావచ్చు, అన్న ప్రాసెసర్ ఆక్టోకోర్ ఉంది కదా, 2 స్పీడ్లు కూడా సేమ్ ఉన్నాయి కదా అనేసి మీకు డౌట్ రావచ్చు. సో శాంసంగ్ వచ్చేసరికి మీకు ఎగ్జినోస్ 850 ప్రాసెసర్ వస్తుంది. అదే రెడ్మీ 9iకి వచ్చేసరికి అయితేనేమో మీడియాటెక్ హీలియో G25 వస్తుంది. సో ఇక్కడ కంపారిజన్ చేసుకునే ముందు ఒక్కటే చెప్తున్నా ఏంటంటే నేను మైక్రోమాక్స్ N1B యూజ్ చేస్తున్నా. దాంట్లో మీడియాటెక్ హీలియో G35 ప్రాసెసర్ వస్తుంది. అది దీనికంటే జర బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుంది గైస్. సో G25 అంటే కొంచెం వీక్ ప్రాసెసరే, ఉందా లేదా అన్నట్టు ఉంటుంది అన్నమాట. అండ్ ఇప్పుడు ప్రాసెసర్ కంపారిజన్ వెబ్సైట్స్ మీకు చూపించేస్తాను. సో ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ది ఎగ్జినోస్ అనమాట 850, తర్వాత మీడియాటెక్ హీలియో G25 సెకండ్ది. సో ఇక్కడ చార్ట్లో చూసుకుంటే మీరు చూసుకోవచ్చు. ఎగ్జినోస్ది సింగిల్ సింగిల్ ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే సింగిల్ కోర్ పర్ఫార్మెన్స్ 18 ఉంది. G25 చూసుకుంటే 13. అండ్ ఎగ్జినోస్ చూసుకుంటే 9 వస్తుంది గేమింగ్ పర్ఫార్మెన్స్. అండ్ G25 చూసుకుంటే 6. వీళ్ళ నానో రివ్యూ వాళ్ళ చూసుకుంటే 29 ఉంది ఎగ్జినోస్. అండ్ హీలియో వచ్చేసరికి 22 ఉంది. అండ్ బ్యాటరీ ఎఫిషియన్సీ కూడా శాంసంగ్ వాళ్ళ బ్యాటరీ ఎఫిషియన్సీ మంచిగా ఉంది. అండ్ హీలియోది లేదు 10 పాయింట్స్ తగ్గిందనమాట.
మేజర్ కీ డిఫరెన్స్ ఏంటంటే అప్ టు బెటర్ 56% ఇంప్రూవ్మెంట్స్ వస్తున్నాయి. స్మాల్ సైజ్ ట్రాన్సిస్టర్స్ అనమాట అండ్ హయ్యర్ జీపీయూ ఫ్రీక్వెన్సీ అనమాట. ఏది ఎగ్జినాస్కి. G25కి బెనిఫిట్ ఏడొస్తుందంటే ఫ్లోటింగ్ పాయింట్ కంప్యూటింగ్ అనమాట. 65% బెటర్ ఉంది. అంటే జీపీకి సంబంధించిన పర్ఫార్మెన్స్ అయితే బెటర్ ఉందన్నమాట. అదొకటి తప్పించి మిగతా మూడిట్లో కూడా తుస్ అయిపోయింది అనుకోవచ్చు, లేకపోతే పర్ఫార్మెన్స్ ఇస్తారు. అదే అంతర్జాతీయ స్కోర్లో చూసుకుంటే 56% గైస్. నార్మల్గా నేనైతే 10-12% ఉంటేనే కొనుక్కోమంటా. ఇక్కడైతే 56% పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ వస్తుంది. సో ఇక్కడ కూడా ఎగ్జినోస్ ప్రాసెసర్ విన్ అయింది మీడియాటెక్ హీలియో G25 మీద. నెక్స్ట్ గీక్ బెంచ్ సింగిల్ కోర్ అండ్ మల్టీ కోర్ పర్ఫార్మెన్స్ చూసుకుంటే రెండిట్లో కూడా ఎగ్జినోస్ 21% ఉంది సింగిల్ కోర్ మీద. అదే మల్టీ కోర్ మీద చూసుకుంటే 102% మార్క్స్ అయితే కొట్టేసింది. అన్నిట్లో కూడా శాంసంగ్ వాళ్ళే విన్ అవుతారు బై ఎగ్జినోస్ వాళ్ళది. అండ్ ఇక్కడ ఇది కొంచెం నాట్ అవైలబుల్ ఉంది కాబట్టి సో ఇది కన్సిడర్ చేసుకోవద్దు స్కోర్స్. అండ్ ఫ్రీక్వెన్సీస్ సేమ్ ఉన్నాయి, కోర్స్ సేమ్ ఉన్నాయి. అండ్ ఆర్కిటెక్చర్ ఏదైతే ఉందో 8 nm ఆర్కిటెక్చర్ మీద ఉంది, 7 volts టీడీపీ అనమాట. పవర్ ఎగ్జినోస్ కొంచెం ఎక్కువ తీసుకుంటున్నా, ఆర్కిటెక్చర్ తక్కువ కూడా బ్యాలెన్స్ ఉంది. అదే G25కి వచ్చేసరికి 12 nm ఆర్కిటెక్చర్ ఉంది, 5 volts అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే జీపీయూస్ సేమే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీకు జీపీయూ ఫ్రీక్వెన్సీ జర ఇంక్రీజ్ అయింది, 850 MHz ఉంది. అండ్ ఎగ్జిక్యూటివ్ యూనిట్స్ 6 వచ్చినాయి. షేడింగ్ యూనిట్స్ అంటే మీకు గేమింగ్లో క్యారెక్టర్ షేడ్స్ వస్తాయి కదా, అంటే బ్లాక్స్ అవన్నీ రెండరింగ్ చేయడానికి నెంబర్ ఎక్కువ ఉండాలి అనమాట. సో 96 ఉంది. అండ్ ఫ్లాప్స్ ఇదొక్కటి స్టార్టింగ్లో మనం పైన కూడా ప్రోస్లా ఫ్లోటింగ్ పాయింట్స్ అనగా స్లో అవే ఫ్లాప్స్ అంటారు. సో అవి దీనిలో ఎక్కువ ఉన్నాయి అనమాట. ఇవి G25లో అదొకటే తప్పించి మిగతా అన్నీ కూడా ఓపెన్ సిఎల్ అయినా సరే 2.0 ఉంది లేటెస్ట్. ర్యామ్ ఫ్రీక్వెన్సీ కూడా 1866 ఉందన్నమాట. G25కి వచ్చేసరికి 600 MHz ర్యామ్ స్పీడ్ ఉంది. మ్యాక్సిమం ర్యామ్ కెపాసిటీ వచ్చేసరికి 8 GB ఉంది. G25 వచ్చేసరికి 2 GB. అండ్ అంతేకాదు మిగతా పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, మిగతా అన్ని కూడా అన్నిట్లో కూడా సేమే ఉన్నాయి. సో ఓవరాల్గా చూసుకుంటే రెడ్మీ 9i కొనుక్కోవాలా లేకపోతే సామ్సంగ్ F12 కొనుక్కోవాలా, రెండిట్లా అసలు ఏది బెటర్ అంటే ఒక 700 రూపీస్ మీకు ఎక్స్ట్రా ఛార్జ్ పడుతుంది అంతే సామ్సంగ్ తీసుకోమంటాను. ఎందుకంటే సామ్సంగ్ వాళ్ళే స్టేబుల్ అప్డేట్స్ ఉంటాయి, మీకు బగ్స్ ఉండవు. బోల్డ్వేర్స్ అయితే ఉండవు కానీ కస్టమ్ యూఐ ఉంటుంది. సో ఒకవేళ బోల్డ్వేర్స్ ఉన్నా సరే సేమ్ అన్ఇన్స్టాల్ చేసుకోండి. అండ్ బెటర్ కెమెరా వస్తుంది, క్వాడ్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. అదే ఇక్కడ మీకు రెడ్మీ చూసుకుంటే సింగిల్ కెమెరా విత్ ఫ్లాష్ వస్తుంది అన్నమాట. సో నా అడ్వైజ్ అయితే సామ్సంగ్ F12 తీసుకోండి అనేసి అంటాను. అండ్ ఈ వీడియోకి ఇట్లా మంచిగా అనిపించింది లేదన్నా, మంచి ఇన్ఫర్మేషన్ ఎక్స్ప్లెనేషన్ డెప్త్గా చేసినాం అన్న, క్లారిటీగా అర్థమైందంటే ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ద బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. ఈ వీడియో ఇక్కడ దాకా చూసిన అందరు థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.